చిరంజీవులైన 10వ తరగతి విద్యార్థులకు ఆశీస్సులు, గురుతుల్యులకు నమస్సులు. ఈరోజు 10వ తరగతి శతక మధురిమ పాఠంలోని అవగాహన, ప్రతిస్పందన, వ్యక్తీకరణ, సృజనాత్మకత, భాషాంశాలు, వ్యాకరణాంశాలు అను అంశంలపై చర్చించుకుందాం. అవగాహన, ప్రతిస్పందన. శతక ప్రక్రియ శతాబ్దాల తరబడి కొనసాగుతూ ఉన్నది. పాఠంలోని శతక పద్యాల భావాలు నేటి కాలానికి కూడా తోడ్పడతాయని భావిస్తున్నారా? ఎందుకు? చర్చించండి. నిజమే, ఇప్పటికీ ఎప్పటికైనా శతక పద్యాలు మానవుని దైనందిన జీవితంలో విడదీయరాని అనుబంధాన్ని వివరిస్తూ ఉన్నాయి. తెలుగు సాహిత్యంలో తెలంగాణ నేలలో పాల్కురికి సోమన రాసినటువంటి తొలి శతకం వృషాధిప శతకం. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది కవులు శతకాలు రాశారు, రాస్తూనే ఉన్నారు. వాటిలో ఏ పద్యానికి ఆ పద్యం ముక్తకంగా సాంఘిక సమకాలీన పరిస్థితికి దర్పణం పట్టేలా ఉంటున్నాయి. ఆధ్యాత్మిక శతకాలు పూజ, సత్యం, దయ, ఏకాగ్రత లాంటి అంశాలు చెప్తూ ఉన్నాయి. ఐశ్వర్యం లేకపోయినా గురుపాదాలకు నమస్కరించే సంస్కారం, చేతితో చేసే దానం, సత్యవాక్కుకు లోబడి ఉండడం, మంచితనం మనసు నిండా నింపుకోవడం, అట్లా ఉంటే పండితుడు ప్రకాశిస్తాడని మల్లభూపాలయంలో చెప్పిన మాట నేటి కాలానికి చక్కగా సరిపోతుంది. రాముని సాటి దైవం లేడన్న మాట నిత్య సత్యం. విష్ణు భక్తులైన హరిదాసులను నిందించడం, భిక్షం వేస్తున్న వారికి ఆటంకం కలిగించకుండా ఉండడం, సజ్జనులను మోసగించడం, దేవమాన్యములు అపహరించడం తగదన్న వాస్తవం నేటి సమాజానికి వర్తిస్తుంది. త్యాగగుణంలో దీనజన దైన్యాన్ని తొలగించి దేశమాత యొక్క కీర్తిని, పరువును, ప్రతిష్టను పెంచాలనడం నేటి కాలానికి తూచా తప్పకుండా ఆచరించవలసినటువంటి అంశంగా ఉంది. మిత్రుడు నీవెలాంటి వాడివో నీ స్నేహితులను బట్టి నేను తెలియజేస్తానని గౌరవనీయులు ప్రపంచ ప్రఖ్యాత నవల రచయిత విలియం షేక్స్పియర్ అన్నట్లుగా మిత్రుడి లక్షణాలు చాలా అద్భుతంగా వివరించాడు. నరరూప రాక్షసుల గురించి వివరించిన లక్షణాలు వావి వరుసకు నీళ్లు వదులువాడు. ఎంత దుర్మార్గమైనటువంటి వాళ్ళు సమాజంలో బయలుదేరుతున్నారు. అనుబంధాలను, మానవ సంబంధాలను కోల్పోతున్నారు. వాటిని అన్నిటినీ తెలుసుకుంటే మనం ఒక నిజ జీవితంలో జీవించడానికి చాలా అవసరపడుతుందని మనకి పద్యాల ద్వారా తెలియజేస్తుంది. ఇక
క్రింది భావమున్న పద్యపాదాలను పాఠంలో గుర్తించండి. మిత్రుడు యుద్ధరంగంలో కత్తివలె ఉపయోగపడతాడు. మిత్రుడు యుద్ధరంగంలో కత్తివలె ఉపయోగపడతాడు. భిక్షమియ్యంగ దప్పింపకుండిన జాలు చేముట్టి దానంబు. మిత్రుడు యుద్ధరంగంలో కత్తివలె ఉపయోగపడతాడు అనేదానికి మిత్రుడు యుద్ధరంగంలో కత్తివలె ఉపయోగపడతాడు. స్వాయత్తంబైన కృపాణమయ్యరుల నాహారించు మిత్రుండు. ఆయత్తంబైన కృపాణమయ్యరుల నాహారించు మిత్రుండు. రాముని మించిన దైవం లేడని చాటుతాను. రెండవ సాటి దైవమిక లేడనుచున్ చాటెదన్. రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ చాటెదన్. ఇక విద్వాన్ కల్వకుంట్ల కృష్ణమాచార్య రాసిన కింది పద్యాన్ని చదవండి. భావాన్ని సొంత మాటల్లో పద్యానికి తగిన శీర్షికను పెట్టండి. అనుభవమున నేర్చిన ఎట్టి చదువు తండ్రి వలె కాపునిచ్చును. తాను ముందు పడిన కష్టాలచే గుణపాఠమయ్యి తగిన ప్రేరణ కాపాడు తల్లివోలే. తాను ముందు పడిన కష్టాలచే గుణపాఠమయ్యి తగిన ప్రేరణ కాపాడు తల్లివోలే. అనుభవంతో నేర్చుకున్న చదువు తండ్రి వలె రక్షిస్తుంది. తాను ముందు పడిన కష్టాలే తగిన ప్రేరణ నిలుస్తాయి. తత్ఫలితంగా వచ్చినటువంటి అనుభవం తల్లి వలె కాపాడుతుందని తెలియజేస్తుంది. ఈ పద్యభావానికి శీర్షిక విద్యానుభవముగా నిర్ణయించవచ్చును. ఇక వ్యక్తీకరణ, సృజనాత్మకత. కింది ప్రశ్నలకు 5 వాక్యాల్లో జవాబులు రాయండి. మనకు మీ దృష్టిలో అపూర్వ కీర్తిమంతుడు అంటే ఎట్లా ఉండాలి? నా దృష్టిలో అపూర్వ కీర్తిమంతుడు అని విద్యార్థులు హెడ్డింగ్ రాయాలి. రాసి నా దృష్టిలో అపూర్వ కీర్తిమంతుడు అంటే ధర్మాన్ని 4 పాదాలా కాపాడిన శ్రీరాముని వలెను, ధర్మరాజు భీముని వలె ఉండాలి. ఇందులో ముఖ్యంగా శ్రీరాముడు నిలువెత్తు ధర్మం, రాముడు సత్యధర్మ పరాక్రమముడు, పితృవాక్య పరిపాలకుడు. తండ్రి చెబితే తండ్రి ఆజ్ఞకు సముద్రంలోనైనా అగ్నిలోనైనా దూకుతానన్నాడు రాముడు. శరణాగత రక్షకుడు. సుగ్రీవుని వానర రాజ్యానికి చక్రవర్తిని చేశాడు. రాముని కీర్తి, చరిత్ర, నదులు, పర్వతాలు ఉన్నంతకాలం లోకంలో శాశ్వతంగా ఉంటుందని బ్రహ్మ చెప్పాడు. సీతారాముల దాంపత్యం లోకానికి ఆదర్శం. త్యాగి లక్షణాలు ఎట్లా ఉంటాయి? త్యాగి లక్షణాలు హెడ్డింగ్ పెట్టాలి. త్యాగి అంటే ఏమీ ఆశించకుండా త్యాగం చేసేవాడు, ఏమీ ఆశించకుండా దానం చేసేవాడే త్యాగి. అట్లా తన జన్మభూమి కోసం, తోటి ప్రజా సమూహం కోసం, తన యొక్క భోగలాలసాన్ని, సుఖవంతమైన జీవితాన్ని వదిలి దేశం కోసం సేవ చేసేవారు. అలాంటి వారిలో ఎందరో త్యాగ పురుషులు తాము చేస్తున్న ఉద్యోగాలు వదిలి, తాము చదివే చదువులు మాని దేశం కోసం బ్రిటిష్ వారిని ఎదిరించి జైళ్ళలో ఉన్నారు. కొందరు ప్రాణాలు వదిలారు. అట్లాంటి వారిలో
గాంధీ, నెహ్రూ, పటేల్, అల్లూరి సీతారామరాజు నిజమైన త్యాగులు. మిత్రుడు పుస్తకం వలె మంచి దారి చూపుతాడని ఎట్లా చెప్పగలరు? మిత్రుడు పుస్తకం వలె మంచి దారి చూపుతాడు. మిత్రుడు పుస్తకం వలె మంచి దారి అని హెడ్డింగ్ రాసి, గ్రంథాలు మనిషిలో వికాసాన్ని కలుగజేస్తాయి. శతకాలు చేయాల్సిన కర్తవ్య మూలాలను వివరిస్తాయి. మంచి నడవడికను బోధిస్తాయి. రామాయణ, భారత, భాగవతాలైతే ఆదర్శమైన జీవితంలో నడవాలని బోధిస్తాయి. మంచి మిత్రుడు కూడా తన మిత్రులకు ఆపత్కాలంలో ఉన్న మిత్రులను ఎల్లప్పుడూ ఆదుకోవడానికి ఉపయోగపడతాడు. కర్తవ్యం వివరిస్తాడు. మంచి మిత్రుడు తన స్నేహితుని వెన్నంట ఉండి ప్రోత్సహిస్తాడు, నిర్దేశిస్తాడు, మార్గదర్శకుడుగా మారుతాడు. మంచి చెడ్డలు బేరీజు వేసి నడుచుకునేలా సూచిస్తాడు, బోధిస్తాడు. అందుకే మిత్రుడు మంచి పుస్తకం వంటి వాడు. పూజకు సత్యం, దయ, ఏకాగ్రత అనే పుష్పాలు అవసరమని పాఠంలో తెలుసుకున్నారు కదా. చదువు విషయంలో ఏవేవి అవసరం అనుకుంటున్నారు? పూజకు పుష్పము, సత్యము, దయ, ఏకాగ్రత. మరి చదువు విషయంలో ఏవేవి అవసరం? పూజ చేయడానికి పుష్పము, దయ, సత్యము, ఏకాగ్రత. ఇవి మంచి లక్షణాలు, మంచి గురువు. ఇక చదువుకు మంచి గురువు, అవసరమైన పుస్తకాలు, ఎంతకు తరిగిపోని శ్రద్ధ, అంతకంటే ఎక్కువ అంకుటిత దీక్ష, ఏకాగ్రత అవసరమవుతాయి. గురువు గురించి చెప్పుకోవాలంటే గురువు లేని విద్య గుడ్డి విద్య. కాబట్టి గురువు అవసరం. గురువు మనసులో నాటుకునేలా శిష్యుడికి రహస్యాలు చెప్పేవాడై ఉండాలి. శిష్యుడు శ్రద్ధ పట్టుదల కలిగి క్రమశిక్షణతో చదువుకోవాలి. చదవడంతో పాటు చెప్పిన విషయాన్ని బాగా అవగాహన చేసుకోవాలి, అవపోసన పెట్టాలి, అవసరమైతే వివరించగలగాలి, కంఠస్థం చేయాలి. ప్రక్క శిష్యులతో, గురువుతో కలిసి పూర్తి స్థాయిలో వివరించాలి, పునరుచ్చరణ చేయాలి. చదివేవాడికి ఏకాగ్రత అవసరం. ఎన్ని గ్రంథాలైనా చదవడానికి సిద్ధపడి ఉండాలి. నిరంతర పఠనం అవసరం. నిరంతర కార్యదీక్ష అవసరం. అట్లా పూజకు సత్యం, దయ, ఏకాగ్రత ఎట్లనో చదువరికి గురువు, పుస్తకాలు, శ్రద్ధ, పట్టుదల, దీక్ష, ఏకాగ్రత అవసరం. శతక పద్యాల్లోని నీతిని నిజ జీవితంలో ఎట్లా ఉపయోగపడతాయో విశ్లేషించండి. శతక పద్యాలు నీతిని వల్లిస్తాయి. భక్తి ప్రబోధక పద్యాలు తార్కిక ఆలోచనలు కలిగించే తర్కాలు. నిజ జీవితంలో మనిషి ఎలా మసులుకోవాలో తెలియజెప్పే నీతులు ఉన్నాయి. ఎక్కడ తగ్గి జీవించాలో తెలియజేసే ఉదాహరణలు ఉన్నాయి. మనకు మొట్టమొదటగా
గోపన్న చెప్పినట్లుగా, భక్త రామదాసు చెప్పినట్లుగా శ్రీరాముని సాటి దైవం లేడని తెలుసుకోవచ్చు. పండితుడికి డబ్బు కంటే సత్యభాషణము, మంచితనము, గురుభక్తి ముఖ్యమని గ్రహించవచ్చు. ధూర్జటి చెప్పిన పద్యం, రాజాశ్రయం అవసరం లేదు, రాజకీయ నాయకుల వెంట పరిగెత్తడం మానాలి, సొంత నిర్ణయాలతో స్వేచ్ఛగా బతకవచ్చుననే విషయము ఉన్నది. భగవంతుని పూజకు అవసరమైన సత్యము, దయ, ఏకాగ్రత ఉంటే దైవభక్తితోనూ సంతోషంగా జీవించవచ్చు. నరసింహ శతకంలో మంచి లక్షణాలను అలవర్చుకోవచ్చును. అగ్రహారములైన దేవమాన్యాలు అపహరించకుండా, దొంగిలించకుండా, మంచివారిని మోసం చేయకుండా జీవితాంతం హాయిగా ఉండవచ్చును. విశ్వనాథేశ్వర శతకంలో దేశభక్తిని పెంపొందించుకోవచ్చును. త్యాగబుద్ధితో ప్రజల దైన్య స్థితిని తొలగించడానికి శతదా సహస్రదా ప్రయత్నించవచ్చును. మిత్రుడి మంచి లక్షణాలను శతక పద్యాల ద్వారా తెలుసుకొని మిత్రులను సంపాదించుకొని నిజ జీవితంలో వారి సహాయ సహకారాలతో అనేక కష్టాలను అధిగమించి సుఖపడవచ్చును. నరరూప రాక్షసుల లక్షణాలు ఎలా ఉంటాయో భీమకవి వేణుగోపాల శతకంలో వివరించాడు. అవి చదివితే ఆ లక్షణాలను విడిచిపెట్టి నిజ జీవితంలో ఆదర్శమైన జీవితంగా సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి. శతక పద్యాలు, నీతులు నిత్య జీవితంలో ఎట్లా ఉపయోగపడతాయో విశ్లేషించాలి అంటే, ఒక్కొక్క పద్యాన్ని, చుక్క పద్యంలోని భావాన్ని సాంఘిక సమకాలీన పరిస్థితులకు తమ గతంలోనూ అనుభవాలుగా సమన్వయపరుస్తూ రాయాలి. అట్లా ఇంతవరకు దాకా చెప్పుకున్నవి ఇప్పుడు సృజనాత్మకంగా ఈ పాఠం ఆధారంగా అలవర్చుకోవాల్సిన మంచి గుణాలు, అలవర్చుకోకూడని గుణాలను వివరిస్తూ ఒక లేఖ రాయమని తెలియజేశాడు.